రైతుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు హెల్త్ కార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు నిర్ణయించింది. రాబోయే రేషన్ కార్డులు స్వైపింగ్ కార్డ్స్ మోడల్ గా ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కాగా త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డు హెల్త్ కార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు నిర్ణయించింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ? అమూల్య, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలి అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో సచివాలయంలో కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే ఇటు భేటీ జరిగినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఈ మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్ గా కూడా ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా సభ్యులుగా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా ఈ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన అయితే మాత్రం పూర్తిగా సుదీర్ఘంగా కూడా చర్చ జరిగింది. ఇప్పటికే 10 మార్లు కూడా చర్చించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గత 10 సంవత్సరాల పాలనలో మాత్రం ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో కొత్తగా కూడా 10 లక్షల రేషన్ కార్డులు కూడా ఇవ్వాల్సి వచ్చేటువంటి పరిస్థితి, 10 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయనేటువంటి ఒక అంచనా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా చూస్తే మాత్రం ఈ కొత్త రేషన్ కార్డుల విధానంలో కూడా ఇటు ఆరోగ్యశ్రీ కార్డు, అదే విధంగా తెల్ల రేషన్ కార్డ్స్, ఈ రెండు కూడా ముడిపడి ఉండేటువంటి పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఇప్పుడు విడివిడిగా కూడా ఈ రెండు కార్డులను ఇవ్వాలనేటువంటి ఆలోచనలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ కార్డ్స్ అనేటువంటి స్వైపింగ్ చేసే విధానికి వీలుగా ఉండే విధంగా, ఆ విధమైనటువంటి అనుగుణంగా ఉండే విధంగా కార్డ్స్ రూపొందించాలనేటువంటిది అయితే మాత్రం ఇటు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాబోయేటువంటి 15 ఆగస్టు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి, కొత్త రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలు పెట్టాలనేటువంటిది చాలా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయితే కొంచెం కీలకంగా మారిందనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం 10 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇటు హెల్త్ కార్డు అయినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ గా, అదే విధంగా కూడా ఇటు తెల్ల రేషన్ కార్డు సపరేట్ గా. ఎందుకంటే ఈ రెండు కూడా ఏదన్నా వేరే అంశాలకైనా కానీ ఈ తెల్ల రేషన్ కార్డుని ప్రాతిపదికగా తీసుకున్నటువంటి పరిస్థితులే కనపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా, ఎందుకంటే ఇది కొంతమంది దుర్వినియోగం కూడా చేస్తున్నారు. ఇది కావాలని ఎవరికి అర్హత లేని వాళ్ళు కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ల వల్ల కూడా ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి లబ్ధులు చేకూరటం కోసం తెల్ల రేషన్ కార్డును తీసుకున్న నేపథ్యంలో ఈ బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా అర్హత కలిగినటువంటి కుటుంబాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలను చూసుకొని వారికి పూర్తి స్థాయిలో కూడా ఇది ఇవ్వాలి అనేటువంటిది, పూర్తిగా ఒక విధి విధానాలను, పటిష్టమైనటువంటి విధి విధానాలను అమలు పరచాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే ఈ మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటీ అయింది. మొత్తంగా 15 ఆగస్టు నుంచి మాత్రం నూతనంగా పూర్తిగా ఇటు ఆరోగ్యశ్రీ కార్డును సపరేట్ గా, అదే విధంగా ఇటు తెల్ల రేషన్ కార్డును సపరేట్ గా జారీ చేయబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. మూల్య రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ రాబోయే రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇవి స్వైపింగ్ కార్డ్స్ మోడల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది కదా. సో ఇంకా ఏమేమి అప్డేట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది? ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పటికీ ఏదైనా కానీ కొన్ని రకాలైనటువంటి ఇటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎక్కడైనా కొన్ని రాయితీలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా తెల్ల రేషన్ కార్డులను మాత్రం చాలా ప్రాతిపదికగా చూపించేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేకుండా, అదేవిధంగా హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి ఏదైనా కానీ హెల్త్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఏదన్నా అక్కడ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు కావచ్చు, దవాఖానాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ బిల్లింగ్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో రాయితీలు లభించేటువంటి పరిస్థితిలో కూడా ఇటు రేషన్ కార్డుని, అదేవిధంగా ఇటు ఆరోగ్యశ్రీ కార్డుని కూడా అనుసంధానం చేసినటువంటి పరిస్థితులే గతంలో కనపడాయి. కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మాత్రం ఇప్పుడు కొత్తగా నూతనంగా జారీ చేయబోయేటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే కనపడదు అన్నట్లుగానే తెలుస్తుంది. దేనికి దానికే సపరేట్ గా ఇవ్వటం వల్ల, జారీ చేయటం వల్ల, వేరువేరుగా జారీ చేయటం వల్ల ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా ఇటు తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో దానికి అర్హత పొందే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే జారీ చేసేటువంటి సౌలభ్యం ఉంటుంది. వేరే వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేయడానికి ఆస్కారమే ఉండదు అనేటువంటి స్థాయిలో ప్రభుత్వం ఈ
నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాలి. ఇదే ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా చెప్పొచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ఈ స్వైప్ చేసేటువంటి కార్డు అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అంశాలను కూడా తీసుకొస్తున్నాము ఇక్కడ తెలంగాణలో, వాటిని బాగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ విధంగా కొంత అప్డేట్ అయ్యే విధంగా కూడా ఈ స్వైపింగ్ కి సంబంధించినటువంటి కార్డ్స్, స్వైపింగ్ చేసేటువంటి రేషన్ కార్డ్స్ ఇవ్వటం అనేటువంటిది కొంత అంటే ఈ డిజిటల్ ప్రక్రియకి మరొక ఒక ముందడుగు వేసినట్లుగానే మనం అంటే ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇదంతా అలవాటు చేస్తుంది, సామాన్యులకు నిరుపేదలకు కూడా ఈ విధమైనటువంటి సిస్టమ్ ను అలవాటు చేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా మనం అనుకోవచ్చు అమూల్య. తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నాయో ఈ అర్హులకు సంబంధించిన అర్హతలు కానివ్వండి, అంటే ఈ తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి అర్హతలు కానివ్వండి, అలాగే ఈ రేషన్ కార్డుకి సంబంధించి విధి విధానాలకు సంబంధించి అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పటిలోపు చెప్పే అవకాశం ఉందంటారు? అయితే మొత్తంగా ఇప్పటికే కొంత పూర్తి స్థాయి అయితే సమాచారం అయితే సేకరించినటువంటి పరిస్థితులే ఉన్నాయి. 10 లక్షల వరకు కూడా అంటే ఇప్పటి వరకు చూస్తే మాత్రం 90 లక్షల వరకు కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. ఈ 90 లక్షల రేషన్ కార్డులలో కూడా కొంతమంది అర్హత ఉన్న వారి కంటే అర్హత లేని వారు కూడా ఈ విధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సిఫార్సుల ద్వారా కావచ్చు, కొంత ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కావచ్చు, వారు ఇట్లాంటి ఈ తెల్ల రేషన్ కార్డును పొందినటువంటి పరిస్థితులే కనపడ్డాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్న నేపథ్యంలో సో మొత్తంగా అయితే మాత్రం డిజిటల్ కార్డును అయితే ఇటు స్వైపింగ్ చేసేటువంటి కార్డును అయితే తీసుకొస్తున్నారు. 10 లక్షల వరకు 15 ఆగస్టు నుంచి నూతన రేషన్ కార్డులు అయితే మాత్రం జారీ చేయబోతున్నారు. మొత్తంగా 10 లక్షల వరకు నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అన్నట్లుగా కూడా అంటే ఈ కబురు వినటంతో మాత్రం తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయనేటువంటి ఒక ఆశాభావం, ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.